operating procedure. Just have to give a brief introduction about the boiler. Some of the people are non-technical students, so they doesn't know about the boiler completely. For those person, I will give the brief discussion about the boiler components. For examination point of view, these points are no need to write. For understanding purpose only, just you have to observe this particular topic. Okay. Coming to the boiler components. Student A, this is the boiler line diagram. Water tube boilers line diagram. What are the main components of the boiler? Deaerator, next economizer, air preheater, fuel heater, next steam trap, and pumps, water sources are the some main components of the water water tube boiler. Student, for example, manaki mana boilers are classified into two. Number one is the fire tube boilers. Number two is the water tube boilers. In fire tube boilers లో ఈ ట్యూబ్స్ లోపల హాట్ ఫ్లో గ్యాసెస్ ఫ్లో అవుతుంటే సరౌండింగ్ విత్ వాటర్ సరౌండింగ్ అవుతుంది. వీటి మధ్యన ఇంటర్నల్ హీట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆ వాటర్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ ఆర్ లో ప్రెషర్ బాయిలర్స్. దీని నుంచి మాక్సిమం స్టీమ్ ప్రెషర్ అప్ టు 17 bar వరకు మనం తీయొచ్చు. కమింగ్ టు ది నెక్స్ట్ వన్ ఇస్ ద వాటర్ ట్యూబ్ బాయిలర్స్. వాటర్ ట్యూబ్ బాయిలర్స్ లో ఈ పర్టికులర్ ట్యూబ్స్ లో వాటర్ సర్క్యులేట్ అవుతుంటది. బయట కంబస్టన్ ఛాంబర్ ద్వారా కోల్ మండిస్తారు. ఆ కోల్ నుంచి వచ్చే హాట్ ఫ్లూ గ్యాసెస్ వల్ల ఈ ట్యూబ్స్ లో సర్క్యులేట్ అవుతున్న వాటర్ స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి ఇది మనకి ఎక్కడికి మన స్టీమ్ టర్బైన్కి వెళ్తుంది అనమాట. So this is the line diagram of the water tube boilers. These water tube boilers are high pressure boilers. దీనికి వచ్చే రేటెడ్ ప్రెషర్ 70 bar వరకు స్టీమ్ ప్రెషర్ ఉంటుంది. జనరల్ గా ఆల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ are used this particular water tube boilers, whereas for small industrial applications like self-captive power generation plants, పర్టికులర్ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ అనేది ఉపయోగించుకుంటారు. ఒక్కొక్కసారి చెప్తున్నాను, ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ ఆర్ లో ప్రెషర్ బాయిలర్స్, వేరేజ్ వాటర్ ట్యూబ్ బాయిలర్స్ ఆర్ హై ప్రెషర్ బాయిలర్స్. డిఫరెన్స్ బిట్వీన్ ది బాయిలర్స్ అండ్ వాటర్ ట్యూబ్ బాయిలర్స్ ఆర్ వాయిస్ క్లియర్ గా లేదా? నా వాయిస్ క్లియర్ గా లేదా? బయట ఏంటంటే కొద్దిగా మనకి నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరో మ్యారేజ్ ఫంక్షన్స్ అవుతుంది, అందువల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ లో ఉంది. ఓకే, దిస్ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ ఆర్ లో ప్రెషర్ బాయిలర్స్ and this particular water tube boilers. Good evening, sir. Boilers. Voice is not clear, sir. పాస్ అవుతుంటే సరౌండెడ్ విత్ వాటర్, వీటి మధ్య ఇంటర్నల్ హీట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆ వాటర్ స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి స్టీమ్ టర్బైన్ వెళ్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ద వాటర్ ట్యూబ్ బాయిలర్స్ లో ఈ ట్యూబ్స్ లో వాటర్ సర్క్యులేట్ అవుతుంటుంది. ఆ వాటర్ సర్టెన్ రిజర్వాయర్ నుంచి వస్తుంది. అది మన సర్క్యులేట్ అవడం వల్ల ఇది వాటర్ ట్యూబ్ బాయిలర్ బాటమ్ సైడ్ కంబస్టన్ ఛాంబర్ ఉంటుంది. ఆ కంబస్టన్ ఛాంబర్ లో కోల్ ని మండిస్తారు. ఆ కోల్ మండించడం వల్ల ఫ్లేమ్ ద్వారా లోపల ఉండే ట్యూబ్స్ లో ఉండే వాటర్ స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి ఇట్ ఈస్ వెంట్ ది జనరేటర్ స్టీమ్ టర్బైన్ కి వెళ్తుంది అనమాట. ఇది వాటర్ ట్యూబ్ బాయిలర్స్. చూడండి, కమింగ్ టు ది ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది బాయిలర్స్. ఇది థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క లైన్ డయాగ్రామ్. థర్మల్ పవర్ ప్లాంట్ లో మనకి ఏమవుతుంది, రెగ్యులర్ గా ఆ కోల్ ని క్రష్ చేసి పౌడర్ రూపంలో కన్వర్ట్ చేసి ఈ పర్టికులర్ బర్నర్ సిస్టమ్ లో ఫీడ్ చేస్తారు. అదొక కంబస్టన్ ఛాంబర్.
అక్కడ కోల్ మండటం వలన ఈ పర్టికులర్ బాయిలర్ లోపల ట్యూబ్స్ లో ఉండే వాటర్ స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి ఈ స్టీమ్ ట్రాప్ ద్వారా ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ లోకి వెళ్తుంది. ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ టర్బైన్. వన్స్ టర్బైన్ రొటేట్ చేసిన తర్వాత టర్బైన్ యొక్క అవుట్పుట్ షాఫ్ట్ ఆల్టర్నేటర్ కనెక్ట్ చేస్తారు. ఆల్టర్నేటర్ నుంచి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది వస్తుంది. వాటర్ సోర్సెస్ ఎక్కడి నుంచి దగ్గరలో ఉండే రిజర్వాయర్స్ నుంచి ఈ సాఫ్ట్నర్స్ ద్వారా వాటర్ సోర్స్ తీసుకుంటారు. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది బాయిలర్. ఓకే, నేను వాయిస్ క్లియర్ అయితే నేనేం చేయలేనండి. రైట్, కమింగ్ టు ది ఇప్పుడు టాపిక్స్ లోకి వస్తాను. చూడండి, బాయిలర్ మీన్స్ ఎనీ క్లోజ్డ్ వెసల్ ఎక్సీడింగ్ 22.75 liters in capacity which is issued for the generating steam under pressure. Any mounting or other fitting attached to such vessels which wholly or partially under pressure when shut off. అంటే బాయిలర్ యొక్క మినిమం కెపాసిటీ ఎంత ఉండాలి? 22.75 liters ఉండాలి. మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. The main intention of the boiler is used for the generating high pressure steam. The high pressure steam యొక్క ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఏంటి? పవర్ జనరేషన్ కి ఉపయోగించవచ్చు, డ్రైయింగ్ ప్రాసెస్ కి ఉపయోగించవచ్చు. ఎనీ మౌంటింగ్ ఆర్ అదర్ ఫిట్టింగ్ అటాచ్డ్ టు సచ్ వెజల్స్ which are wholly or partially under pressure when shut off. అంటే బాయిలర్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేసినప్పుడు బాయిలర్ రిలేటెడ్ మౌంటింగ్స్, డిఏరేటర్ కానీ ఎకనమైజర్ కానీ అందులో సర్టెన్ ప్రెషర్ కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాయింట్, బాయిలర్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ జనరేటింగ్ హై ప్రెషర్ స్టీమ్. దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 groups. బాయిలర్ హై ప్రెషర్ స్టీమ్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది 2 రకాలుగా వర్గీకరించారు. నెంబర్ 1 ఈజ్ హై ప్రెషర్ బాయిలర్స్, ఈ వాటర్ ట్యూబ్ బాయిలర్స్. ఇందులో స్టీమ్ ప్రెషర్ అప్ టు 70 bar వరకు జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లో ప్రెషర్ బాయిలర్స్, ఇవి ఫైర్ ట్యూబ్ బాయిలర్స్. ఇందులో 17 bar వరకు ప్రెషర్ జనరేట్ చేసుకోవచ్చు. జనరల్ గా థర్మల్ పవర్ ప్లాంట్ లో హై ప్రెషర్ బాయిలర్స్ వాడతారు. ఓకే, కమింగ్ టు ది the main components of the water tube boilers are feed water heater, fuel heater, deaerator, pumps, burner system, flue or chimney, economizer, steam trap, piping system, water source. These are the main components of the water tube boiler. First ఏంటి? ఫ్యూయల్ వాటర్ హీటర్. చూడండి, ఇది దీని యొక్క లైన్ డయాగ్రామ్ లో ఇది ఇక్కడ ఉంటుంది చూడండి, ఫ్యూయల్ వాటర్ హీటర్. ఫ్యూయల్ వాటర్ హీటర్ యొక్క పర్పస్ ఏంటి? ఆ బాయిలర్ లో పంపించే వాటర్ యొక్క టెంపరేచర్ పెంచడానికి ఉపయోగపడుతుంది. అంటే జనరల్ గా 100 degrees దగ్గర వాటర్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆ బాయిలర్ లో పంపించే వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత పెంచితే అంత బెటర్ అనమాట. ఇక్కడ వాటర్ యొక్క టెంపరేచర్ అప్ టు 45-50 degrees టెంపరేచర్ మెయింటైన్ చేసి ఎకనమైజర్ లోకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఫ్యూయల్ హీటర్. చూడండి, ఫ్యూయల్ హీటర్ పర్పస్ ఏంటి? ఇదిగో ఇది ఇక్కడ ఉంది ఫ్యూయల్ హీటర్. ఇది కంబస్షన్ ఛాంబర్ లో మనకి బొగ్గు మండుతూ ఉంటుంది. ఆ బొగ్గు మంటాలంటే దానికి ఫ్యూయల్ సప్లై ఉండాలి కాబట్టి డీజిల్ వేరే అదర్ కంబస్టబుల్ మెటీరియల్ పంపిస్తారు, కంబస్టబుల్ లిక్విడ్. ఆ కంబస్టబుల్ లిక్విడ్ ని హీట్ చేయడానికి ఫ్యూయల్ హీటర్ వాడతారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫ్యూయల్ హీటర్ అంటే అది దాని యొక్క విస్కాసిటీ, ఆ పర్టికులర్ డీజిల్ యొక్క విస్కాసిటీ అంటే చిక్కదనాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో అది స్ప్రేస్ కింద అది పర్టికులర్ బర్నర్ కంట్రోల్ సిస్టమ్ లో ఉండే కోల్ మీద స్ప్రేస్ రూపంలో ఇంజెక్ట్ చేయడానికి ఈ పర్టికులర్ ఫ్యూయల్ హీటర్ అనేది ఉపయోగపడుతుంది. కమింగ్ టు ది నెంబర్ 3, డిఏరియేటర్. డిఏరియేటర్ ఇది డిఏరియేటర్. ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది బాయిలర్. ఇక్కడ ఏంటి? వాటర్ అనేది కలెక్ట్ అవుతుంది. కండెన్సేషన్ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ సోర్స్ నుంచి వచ్చే వాటర్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఈ వాటర్ ని పంప్స్ ద్వారా, ఎయిర్ ప్రీ హీటర్ ద్వారా ఎకనమైజర్ లోకి పంపిస్తారు. ఇట్ ఈస్ ఎనర్జీ రికవరీ డివైస్. వేరే చెత్త చెదారం స్టీమ్ ఏదైనా ఉంటే చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ ద పంప్స్. చూడండి, పంప్స్. ఇక్కడ పంప్ సిస్టమ్స్ ఉంది, ఇక్కడ పంప్ సిస్టమ్ ఉంది.
That is the main purpose of pump to pump the water. Okay. Next, burner system. Burner system or combustion air blowers. Burner system ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ బర్నర్ సిస్టమ్. బర్నర్ సిస్టమ్ ఇక్కడ ఎయిర్ బ్లోయర్స్ ఉంటాయి. బర్నర్ సిస్టమ్ లో కోల్ ఉంటుంది. ఆ కోల్లో ఆ ఫ్యూయల్ అనేది ఆటోమైజ్డ్ స్ప్రే అయిన తర్వాత మనకి ఇగ్నిషన్ చేస్తారు, మండుతుంది. తద్వారా హాట్ ఫ్లూ గ్యాసెస్ వచ్చి బాయిలర్ ట్యూబ్స్ లో ఉండే వాటర్ స్టీమ్ కింద జనరేట్ అవుతుంది. ఈ పర్టికులర్ కంబస్షన్ విగ్రెస్ గా పెరగడానికి ఇక్కడ ఎయిర్ బ్లోయర్స్ ఉన్నాయి, అవి సహకారం చేస్తాయి. ఓకే. నెక్స్ట్, ఫ్లూఆర్ చిమ్నీ. చూడండి, ఫ్లూఆర్ చిమ్నీ ఎక్కడ కనబడుతుంది? ఫ్లూఆర్ చిమ్నీ, ఇది చిమ్నీ. ఈ పర్టికులర్ ఫ్లూఆర్ చిమ్నీలో అంటే మండిన తర్వాత వచ్చే హాట్ ఫ్లూ గ్యాసెస్ చిమ్నీ ద్వారా ఎగ్జాస్ట్ అవుట్లెట్కి వెళ్తాయి. ఆ ప్రదేశంలో ఎకనమైజరు, సూపర్ హీటర్ పెడతారు. ఎకనమైజరు ఆ తలక ఆ హాట్ ఫ్లూ గ్యాసెస్ నుంచి వచ్చే వేడిని రికవర్ చేసుకుని బాయిలర్ లో పంపించే వాటర్ ఇంకా టెంపరేచర్ పెంచుతుంది అనమాట. అప్ టు 55 degrees టెంపరేచర్ వరకు పెంచుతుంది. సో ఇదనమాట, ఇది ఫ్లూ గ్యాసెస్, హాట్ ఫ్లూ. నెక్స్ట్ చూడండి, ఎకనమైజర్. అనదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది బాయిలర్ ఇస్ ఎకనమైజర్. ఎకనమైజర్ ఈజ్ ఆల్సో ఎనర్జీ రికవరీ డివైజెస్. ఇది హాట్ ఫ్లూ గ్యాసెస్ మనకి ఏరియా దగ్గర ఈ పర్టికులర్ ఎకనమైజర్ ఉంటుంది. ఇది ఏంటంటే హాట్ ఫ్లూ గ్యాసెస్ నుంచి వచ్చే వేడిని ఉపయోగించుకొని బాయిలర్ లో పంపించే వాటర్ యొక్క టెంపరేచర్ ఇంకా పెంచడానికి ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, స్టీమ్ ట్రాప్స్. చూడండి, స్టీమ్ ట్రాప్స్ ఎక్కడ కనబడుతున్నాయి? ఇక్కడ. ఇది స్టీమ్ ట్రాప్. స్టీమ్ ట్రాప్లు అంటే పర్టికులర్ స్టీమ్ లో ఏదైనా మన లిక్విడ్ పార్టికల్స్ సస్పెండెడ్ స్టేట్ లో ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి స్టీమ్ ట్రాప్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, పైపింగ్ సిస్టమ్. ఇక్కడ పైపింగ్ సిస్టమ్స్ 3 పైప్ లైన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి స్టీమ్ పైప్ లైన్ సిస్టమ్, రెండోది వాటర్ పైప్ లైన్ సిస్టమ్, మూడోది మన ఫ్యూయల్ పైప్ లైన్ సిస్టమ్. జనరల్ గా స్టీమ్ పైప్ లైన్ ఎల్ఐ స్టీల్ మెటీరియల్ తోటి తయారు చేస్తారు. మినిమం 10 inch డయామీటర్స్ ఉంటాయి. వేరే మనకి వాటర్ పైప్ లైన్ 2 inch డయామీటర్ ఉంటుంది. మన తలకి ఫ్యూయల్ పైప్ లైన్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ తోటి తయారు చేస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ పైప్ లైన్ ఉంటుంది. ఇది గాల్వనైజ్డ్ ఐరన్ పైప్ లైన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి? వాటర్ సోర్స్. చూడండి, వాటర్ సోర్స్ ఇది. వాటర్ సోర్స్ అంటే జనరల్ గా మన ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్ విశాఖపట్నం దగ్గర వాటర్ సోర్స్ మేఘాద్రి గడ్డ నుంచి తీసుకుంటారు. ఆ వాటర్ సోర్స్ నుంచి వాటర్ సాఫ్ట్వేర్ ట్యాంక్స్ కి, సాఫ్ట్వేర్ ట్యాంక్స్ నుంచి డిఏరేటర్ కి వాటర్ పంప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడి వరకు అర్థమైంది అనుకుంటా అందరికీ బ్రీఫ్ గా. దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది బాయిలర్. అసలు మీకు బాయిలర్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా అందరికీ. బాయిలర్ కాన్సెప్ట్ అందరికీ అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను మెయిన్ టాపిక్ లో వెళ్తున్నాను. ఓకే, వాటర్ ట్యూబ్ బాయిలర్స్, ఫైర్ ట్యూబ్ బాయిలర్స్. జనరల్ గా ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ ఆర్ లో ప్రెషర్ బాయిలర్స్. మెయిన్ ఇండస్ట్రీస్ లో ఇదే ఎక్కువగా ఉపయోగిస్తారు. వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అన్నది థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉపయోగిస్తారు. ఓకే, ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్తున్నాను, చూడండి. అందరికి షేర్ అయిందా? షేర్ అయింది అందరికీ? షేర్ అయిందా అందరికీ టాపిక్? ఏమండి, ఎవరు పార్టిసిపెంట్ ఎవరు మాట్లాడట్లేదు? ఓకే, షేర్ సార్, వాయిస్ కొద్దిగా క్లియర్. చూడండి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటి? బాయిలర్ టెస్ట్ ప్రొసీజర్ ఆర్ బాయిలర్ సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ మోర్ దాన్ థ్రైస్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కమింగ్ టు ది చెప్తాను నా రేంజ్ లో. ఆల్రెడీ బాయిలర్ డెఫినేషన్ చెప్పాను. బాయిలర్ మీన్స్ ఎనీ క్లోజ్డ్ వెసల్ exceeding 22.75 liters in capacity, which is used for generating steam under pressure
any mounting or other fitting attached to such vessels which is wholly or partially under pressure when shut off. అంటే డెఫినేషన్ ఇలా క్లియర్ గా రాస్తారు అనుకోండి, జస్ట్ యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. 3 మార్కులు వేస్తారు డెఫినేషన్ కి. అంటే బాయిలర్ ఇస్ ద క్లోజ్డ్ వెసల్, ఇది ఒక కన్ఫైన్డ్ స్పేస్ లాంటిది. దీనికి మినిమం స్పేస్, మినిమం కెపాసిటీ 22.75 లీటర్స్ ఉండాలి, మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. which is used for generating steam under pressure, high pressure steam generate చేయడానికి ఉపయోగపడుతుంది. హై ప్రెషర్ స్టీమ్ యొక్క అప్లికేషన్స్ పవర్ జనరేషన్స్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ డ్రైయింగ్ ప్రాసెస్ కి ఉపయోగపడతారు. ఎనీ మౌంటింగ్ ఆర్ అదర్ ఫిట్టింగ్ అటాచ్డ్ టు సచ్ వెజల్స్ విచ్ ఇస్ హోల్లీ ఆర్ పార్షల్లీ అండర్ ప్రెషర్ వెన్ సెట్ అప్. అంటే బాయిలర్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు బాయిలర్ యొక్క ఫిట్టింగ్స్ సర్టన్ ప్రెషర్ తోటి కలిగి ఉంటాయి అన్నమాట. ఇది బాయిలర్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ చూడండి, బాయిలర్ రూమ్ హజార్డ్స్. బాయిలర్ రూమ్ హజార్డ్స్ ఏంటి? మనకి రిస్క్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ ఎగ్జిస్ట్, ప్రేలుళ్ళు జరిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే రేటెడ్ ప్రెషర్, ఎక్కువగా ప్రెషర్ పెరిగిపోయింది అనుకో పర్టికులర్ స్టీమ్ పైప్ లైన్ లో, మేబీ స్టీమ్ పైప్ లైన్ షుడ్ బి ఎక్స్ప్లోడ్ జరిగే ఆస్కారం ఉంది. హై ప్రెషర్ స్టీమ్, ఇందులో జనరల్ గా మన థర్మల్ పవర్ ప్లాంట్ లో స్టీమ్ ప్రెషర్ 70 బార్ వరకు ఉంటుంది, ఇది కూడా ప్రమాదకరమే. కంబస్టన్ గ్యాసెస్, ఆ కంబస్టన్ చాంబర్ లో మండుతున్న వాయువులు అవి ఉంటాయి, వాటికి ఎక్స్పోజ్ అయిన ప్రమాదమే. కెమికల్స్, కెమికల్స్ కి బాయిలర్ కి సంబంధం ఏంటని మీకు డౌట్ రావచ్చు. కెమికల్స్ షుడ్ బి యూజ్డ్ ఇన్ బాయిలర్ డ్రై స్టోరేజ్ ప్రొసీజర్. సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ అప్పుడు కెమికల్స్ వాడతారు, అది నెక్స్ట్ టాపిక్ లో చెప్తాను. ఇందులో మూవింగ్ మిషనరీ, మీకు డౌట్ రావచ్చు, బాయిలర్ ఇస్ స్టాటిక్ ఎక్విప్మెంట్. ఇందులో మూవింగ్ మిషనరీ ఏముంటుందంటే పంప్స్. పంప్స్ ఆర్ మూవింగ్ మిషనరీ. అక్కడ సరైన గార్డింగ్ ప్రొవైడ్ చేయాలి, లేకపోతే కార్టింగ్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవుతాయి. హాట్ సర్ఫేసెస్, వేడి ఉపరితలాలు ఉంటాయి. పర్టికులర్ గా స్టీమ్ పైప్ లైన్ 70 బార్ ఉందంటే దాని టెంపరేచర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, కాబట్టి మ్యాండేటరీగా ఇన్సులేషన్ చేయాలి బాయిలర్ ఉన్న స్టీమ్ పైప్ లైన్. నెక్స్ట్ ఎక్స్పోజర్ ఆఫ్ ది హాట్ ఫ్లూ గ్యాసెస్. చిమ్ని ఏదైనా బ్రేక్ అయితే ఆ బాయిలర్ రూమ్ లో హాట్ ఫ్లూ గ్యాసెస్ ఎక్స్పోజ్ అయ్యే ఆస్కారం ఉంది, సో అది ప్రమాదమే. హీట్ స్ట్రెస్, వాయిస్ నాట్ ఆడియబుల్ అని అంటున్నారు, నా వాయిస్ అందరికి బాగానే వస్తుందా? నో సార్, రావట్లేదు సార్, ఈ రోజు చాలా స్లోగా వినిపిస్తుంది సార్. ఇస్రాద్ అహ్మద్ గారు, నా వాయిస్ ఎలాగుంది, ఓకేనా? నో సార్, వినపడట్లేదు సార్. వాయిస్ క్లియర్ గా లేదా? మీ హెడ్ ఫోన్ సెట్టింగ్స్ ఏమో కొద్దిగా సరి చేస్తే. చాలా స్లోగా వస్తుంది సార్. ఏమండి ఇస్రాద్ అహ్మద్ గారు? సార్ సార్ అన్మ్యూట్ అవ్వండి. రీసౌండ్ వస్తుంది. ఆ రీసౌండ్ ఎందుకు వస్తుందంటే బయట మ్యారేజ్ ఫంక్షన్ అవుతుంది, డ్రమ్స్ కొడుతున్నారు, దానివల్ల రీసౌండ్ వస్తుంది, అందువల్ల వాయిస్ లో డిస్టర్బెన్స్ అవుతుంది. మా సెల్లార్ లో మ్యారేజ్ ఫంక్షన్స్ అవుతున్నాయి, దానివల్ల వాళ్ళు డ్రమ్స్ కొట్టడం వల్ల ఇలాంటి రీసౌండ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వాయిస్ ఎలాగా ఉంది, ఓకేనా? సూపర్ గా ఉంది సార్. ఫైన్ సార్, ఫైన్. ఇంత ముందంత వాయిస్ బాగాలేదంటారా అయితే? అవును సార్, అవును సార్, ఇప్పుడు బాగుంది. ఓకే, అది కనెక్షన్ తప్పు పెట్టాను, కనెక్షన్ తప్పు పెట్టాను, సారీ. చూడండి, బాయిలర్ రూమ్ హజార్డ్స్ లో ఏంటి, ఈ రిస్క్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ ఎగ్జిట్స్, ప్రేలుళ్ళు జరిగే ఆస్కారం ఉంది. హై ప్రెషర్ స్టీమ్ 70 బార్ వరకు ప్రెషర్ ఉంటుంది. కంబస్టన్ గ్యాసెస్, కెమికల్స్, మూవింగ్ మిషనరీ, హాట్ సర్ఫేసెస్, ఎక్స్పోజర్ ఆఫ్ ది హాట్ ఫ్లూ గ్యాసెస్ ఎక్స్పోజ్ అయ్యే ఆస్కారం ఉంది. హీట్ స్ట్రెస్ అంటే ఇది టెంపరేచర్ 50 డిగ్రీస్ దాటి ఉంటుంది పర్టికులర్ బాయిలర్ రూమ్ లో. నాట్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ట్రైకాక్స్, ఇది ఎందుకు అన్నది చెప్తాను.
తర్వాత కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ అయ్యే ఆస్కారం ఉంది. ఎలక్ట్రికల్ హజార్డ్స్, కన్ఫైన్డ్ స్పేస్, అంటే బాయిలర్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేసినప్పుడు కన్ఫైన్డ్ స్పేస్ లో దిగాలి. నాయిస్, ఈ నాయిస్ పొల్యూషన్ 95 డెసిబల్స్ దాటి ఉంటాయి. ఇవన్నీ బాయిలర్ రూమ్ హజార్డ్స్. ఓకే, అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్, బాయిలర్ టెస్ట్ ప్రొసీజర్ ఆర్ సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. క్రిటికల్ పాయింట్స్ రిలేటెడ్ విత్ సేఫ్ మోడ్ ఆఫ్ ఫైర్ ట్యూబ్ బాయిలర్ ఆపరేషన్స్ లో ఏంటి? ఫస్ట్, కమ్యూనికేషన్ ఈజ్ క్రిటికల్, సమాచారం కరెక్ట్ గా ఉండాలి. నెంబర్ 2, బాయిలర్ లాగ్ షీట్ ని మెయింటైన్ చేయాలి మ్యాండేటరీగా. కమింగ్ టు ది నెంబర్ 3, వాటర్ లెవెల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. నెంబర్ 4, ట్రైకాక్స్ యొక్క ఫంక్షన్ చూడాలి. నెంబర్ 5, వాటర్ కాలమ్ అండ్ గేజ్ గ్లాస్ బ్లో డౌన్, అంటే గేజ్ గ్లాస్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ చేయడం. సేఫ్టీ వాల్వ్, కంపల్సరిగా ప్రెషర్ సేఫ్టీ వాల్వ్స్ పెట్టాలి. తర్వాత సేఫ్టీ వాల్వ్ టెస్ట్ చేయాలి. నెంబర్ 8, బర్నర్ కంట్రోల్ సిస్టమ్ పెట్టాలి. నెంబర్ 9, ఫ్లేమ్ స్కానర్ టెస్ట్. నెంబర్ 10, వాటర్ ట్రీట్మెంట్. నెంబర్ 11, క్యారీ ఓవర్. నెంబర్ 12, బాటమ్ బ్లో డౌన్. నెంబర్ 3, స్టీమ్ వాల్స్. నెంబర్ 14, హ్యాండ్ హోల్డ్ కవర్స్. 15, బాయిలర్ ఇన్స్పెక్షన్. 16, పంప్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్స్. 17, స్టీమ్ ట్రాప్స్. 18, ప్రొటెక్టివ్ క్లాతింగ్. 19, ఫైర్ సేఫ్టీ ప్లాన్. 20, కెమికల్ సేఫ్టీ. 21, లాక్అవుట్ ట్యాగ్అవుట్, సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ అప్పుడు. 22, యాక్సిడెంట్ రిపోర్ట్స్. ఈ 22 పాయింట్స్ మ్యాండేటరీగా రాయాలి. దీన్నే బాయిలర్ టెస్ట్ ప్రొసీజర్ ఆర్ సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని అంటారు. క్లియర్ గా మెయిన్ హెడ్డింగ్స్ మాత్రం క్లియర్ గా రాయండి, సబ్ పాయింట్స్ ఏదైనా రాసుకోవచ్చు. కమింగ్ టు ది కమ్యూనికేషన్ ఈజ్ క్రిటికల్ అంటే బాయిలర్ ఆపరేషన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కమ్యూనికేటెడ్ టు ది బాయిలర్ ఆపరేటర్ స్టార్టింగ్ టు దిస్ షిఫ్ట్ టు స్పెసిఫై ఎనీ స్పెషల్ ప్రొసీజర్ రిక్వైర్డ్స్. అంటే ఏంటి? ఇందులో జనరల్ గా బాయిలర్ అన్నది 3 షిఫ్ట్ లో ఆపరేట్ అవుతుంటది కాబట్టి ప్రతి షిఫ్ట్ ఆపరేటర్ ఒకళ్ళనొకళ్ళు కమ్యూనికేట్ చేసుకోవాలి. దీనికి ఏదైనా ప్రాపర్ ప్రొసీజర్, మాల్ ఫంక్షన్స్ ఏంటేంటి అవుతున్నాయో మన ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ ఆపరేటర్ ఒకళ్ళనొకళ్ళు ప్రాపర్ గా కమ్యూనికేట్ చేసుకోమంటున్నాడు. రెండోది, బాయిలర్ లాగ్ షీట్. ప్రతి అవర్కి బాయిలర్ లాగ్ షీట్ మెయింటైన్ చేయాలి. ఇన్లెట్ వాటర్ టెంపరేచర్ ఎంత, స్టీమ్ ప్రెషర్, అవుట్లెట్ ఎంత, ఆ తలక ఫ్లేమ్ ఇంటెన్సిటీ ఎంత ఉంది, ఇలాగ కొన్ని లాగ్ షీట్స్ ఉంటాయి అన్నమాట. ఇది ప్రతి 1 అవర్కి నోట్ చేసుకుంటే బాయిలర్ లో ఏ పార్ట్స్ అయినా పనిచేయకపోయినా మనం గుర్తించవచ్చు. సో ద బాయిలర్ రూమ్ లాగ్ లిస్ట్ బాయిలర్ ఆపరేషన్ డేటా దట్ కెన్ బి యూజ్డ్ టు ఇంక్రీజ్ ద బాయిలర్ సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ యాజ్ వెల్ యాజ్ ఐడెంటిఫైయింగ్ ది పొటెన్షియల్ మాల్ ఫంక్షన్స్. ఏదైనా పార్ట్స్ పనిచేయకపోతే గుర్తించడానికి ఆస్కారం ఉంది. సో బాయిలర్ లాగ్ షీట్ అనేది మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. చూడండి, వాటర్ లెవెల్. చూడు, ఇక్కడ మనకి ఇది కనబడుతుంది కదా, గేజ్ గ్లాసు. ఈ గేజ్ గ్లాస్ లో మెర్క్యూరీ లెవెల్ మధ్యలో ఉంటే నార్మల్ ఆపరేటెడ్ వాటర్ లెవెల్. ఎప్పుడు నార్మల్ ఆపరేటెడ్ వాటర్ లెవెల్ మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. వాటర్ లెవెల్ ఎక్కువగా ఉండకూడదు, వాటర్ లెవెల్ తక్కువగా ఉండకూడదు. ది నార్మల్ ఆపరేటింగ్ వాటర్ లెవెల్ NOWL షుడ్ బి అప్రాక్సిమేట్లీ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది గేజ్ గ్లాస్. మిడిల్ ఆఫ్ ది గేజ్ గ్లాస్ ఉండాలి. ఒకవేళ ఇది గేజ్ గ్లాస్ ఏదైనా పాడవుతే మనకి ట్రైకాక్స్ ద్వారా చూసుకోవడం. ఇది టాప్ ట్రైకాక్, మీడియం ట్రైకాక్ అండ్ బాటమ్ ట్రైకాక్. కమింగ్ టు ది ట్రైకాక్స్ అంటే మనకి గేజ్ గ్లాస్ ఏదైనా రిపేర్ మనకు వచ్చిందంటే అప్పుడు ట్రైకాక్స్ చూస్తాం. మన టాప్ ట్రైకాక్ నుంచి వాటర్ వస్తుందంటే వాటర్ లెవెల్ ఎక్కువగా ఉన్నట్టు. మన బాటమ్ ట్రైకాక్ నుంచి స్టీమ్ వాటర్ వస్తుందంటే నార్మల్ ఆపరేటెడ్ వాటర్ లెవెల్లో ఉన్నట్టు. బాటమ్ ట్రైకాక్ నుంచి ఒక స్టీమ్ ఒక్కటే వస్తుందంటే వాటర్ లెవెల్ తక్కువగా ఉన్నట్టు. ఓకే, రైట్. Coming to the tricoks, the tricoks are used to determine the boiler water level if gauge glass is not function. ఈ ట్రైకాక్స్ ద్వారా మనం వాటర్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, స్టీమ్ అండ్ వాటర్ ఈజ్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ది మిడిల్ ట్రైకాక్. మిడిల్ ట్రైకాక్ నుంచి స్టీమ్ వాటర్ వస్తే నార్మల్ ఆపరేటెడ్ వాటర్ లెవెల్ ఇలాగే మెయింటైన్ చేయాలి. వాటర్ ఈజ్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ది టాప్ ట్రైకాక్ అంటే వాటర్ లెవెల్ ఎక్కువగా ఉన్నట్టు, ఇది ఇలా ఉండకూడదు. స్టీమ్ ఈజ్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ది బాటమ్ ట్రైకాక్ అంటే వాటర్ లెవెల్ తక్కువగా ఉన్నట్టు.
ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. కమింగ్ టు ది నెక్స్ట్, వాటర్ కాలమ్ అండ్ గేజ్ గ్లాస్ బ్లో డౌన్. చూడండి, ది వాటర్ కాలమ్ ఈజ్ బ్లో డౌన్ ఫస్ట్ అండ్ దెన్ gauge glass is to remove any sediment. Water should be entered the gauge glass quickly when gauge glass blow down valve is closed. అంటే ఏంటండి, ఏదైనా గేజ్ గ్లాస్ లో మనకి వాటర్ లెవెల్ సరిగ్గా మనం చూపించకపోతే స్టమ్ క్లోజ్ చేసి ఆ గేజ్ గ్లాస్ తీసి దాంట్లో ఉండే చెత్త చెదారం అన్ని క్లీన్ చేసి మళ్ళీ పెడితే అప్పుడు మనకి ఆ తలక మెర్క్యూరీ లెవెల్ క్లియర్ గా కనబడుతుంది అనమాట. అది అంటే గేజ్ గ్లాస్ ని ఏ రకంగా మెయింటైన్ చేయాలి అని వీడి బాధ. కమింగ్ టు ది సేఫ్టీ వాల్. జనరల్ గా సేఫ్టీ వాల్ ఎక్కడ ఉంటుంది? మన స్టీమ్ పైప్ లైన్ లో బాటమ్ సైడ్ ఇన్సర్ట్ చేస్తారు. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్టీమ్ వాల్వ్? ఆ పర్టికులర్ పైప్ లైన్ లో ఎక్కువ ప్రెషర్ అంటే రేటెడ్ ప్రెషర్ కంటే ఎక్కువ వెళ్తుందంటే ఆటోమేటిక్ గా పాప్ అవుతూ ఇవి మనకి ప్రెషర్ రిలీజ్ చేస్తాయి. ఎవ్రీ 2 meters కి ఒక సేఫ్టీ వాల్వ్ పెడతారు ఆ పర్టికులర్ స్టీమ్ పైప్ లైన్ లో. ఓకే, the spring loaded pop-up safety valve pops open when the steam pressure is exceed maximum allowed working pressure. maximum allowed working pressure కంటే ఎక్కువ ప్రెషర్ ఆ పైప్ లైన్ లో వెళ్తుంటే ఇది ఆటోమేటిక్ గా రిలీజ్ చేస్తాయి, గట్టిగా అరుస్తూ రిలీజ్ చేస్తాయి. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్, సేఫ్టీ వాల్వ్స్ అనేది పెట్టాలి. ఒకవేళ ఇది ప్రమాదకరమైన గ్యాస్ పైప్ లైన్లకి పెట్టకూడదు. టాక్సిక్ గ్యాస్ పైప్ లైన్లకి ఈ పిఎస్వీలు పెట్టామనుకో ప్రమాదం, అది మన పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. స్టీమ్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. ఓకే, నెక్స్ట్ సేఫ్టీ వాల్ టెస్ట్. సేఫ్టీ వాల్ టెస్ట్ ఏంటి? సేఫ్టీ వాల్స్ ఆర్ రొటీన్లీ టెస్టెడ్ టు ఎన్ష్యూర్ ఎ ప్రాపర్ ఆపరేషన్ అండ్ మస్ట్ బి సర్వీస్డ్ బై ఎన్ ఆథరైజ్డ్ మ్యానుఫ్యాక్చర్ రిప్రజెంటేటివ్. అంటే సేఫ్టీ వాల్ జనరల్ గా పైప్ లైన్ లో ప్రెషర్ ఒక 15 bar వెళ్తుంది అనుకుందాం మాక్సిమం ప్రెషర్. వీళ్ళు 14.9 bar కి ప్రీసెట్ చేసి ఇన్సర్ట్ చేస్తారు. అంటే 15 bar ప్రెషర్ వచ్చిందంటే ఇది ఆటోమేటిక్ గా మనకి స్టెమ్ దిగాలన్నమాట, అంటే రిలీజ్ చేయాలి. అలా రిలీజ్ చేయడానికి మ్యానుఫ్యాక్చర్ పిలిచి దాని యొక్క రేటెడ్ ప్రెషర్ ని ప్రీసెట్ చేస్తారు. ప్రీసెట్ చేసి బిగించేటట్టు ఉండాలన్నమాట. ఓకే, కంపల్సరిగా అది 15 bar కి వచ్చేటప్పుడు ఈ ఈ ఈ పర్టికులర్ ప్రెషర్ సేఫ్టీ వాల్వ్ అన్నది మనకి రిలీజ్ అయ్యేటట్టు ఉండాలి. అలా లేకపోతే దీని యొక్క ఫంక్షన్ వేస్ట్ కదా. అందుకనే సేఫ్టీ వాల్ టెస్ట్ అనేది మ్యాండేటరీగా చేయాలి. సేఫ్టీ వాల్స్ ఆర్ రొటీన్లీ టెస్టెడ్ టు ఎన్ష్యూర్ అ ప్రాపర్ ఆపరేషన్ అండ్ మస్ట్ బి సర్వీస్డ్ బై ది ఆథరైజ్డ్ మ్యానుఫ్యాక్చర్ రిప్రజెంటేటివ్స్. ఇందులో ఏదైనా డిఫెక్ట్స్ వస్తే దాని మ్యానుఫ్యాక్చరర్ డిపార్ట్మెంట్ నుంచి వ్యక్తుల్ని పంపించి సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ చేయడం. కమింగ్ టు ది నెంబర్ 8, బర్నర్ కంట్రోల్ సిస్టమ్. బర్నర్ కంట్రోల్ సిస్టమ్ అంటే ద సేఫ్టీ డివైజెస్ ఆర్ ఆల్ వైడ్ త్రూ ఎ బర్నర్ కంట్రోలర్. దిస్ విల్ షట్ డౌన్ ది ఫ్యూయల్ సప్లై టు ది బర్నర్. చూడండి, ఆ బర్నర్ కంబస్షన్ ఛాంబర్ లో మంట విపరీతంగా మనకి ఎక్కువైపోతుంది అనుకో, ఆటోమేటిక్ గా ఫ్యూయల్ కట్ చేయడం, లేకపోతే ఆ కోల్ కట్ చేయడం, లేకపోతే ఎయిర్ బ్లోయర్స్ ని కట్ చేయడం ద్వారా సమ్ ఎక్స్టెంట్ మనం ఆ మంటని తగ్గించవచ్చు అనమాట. దీన్ని బర్నర్ కంట్రోల్ సిస్టమ్ అని అంటారు. కమింగ్ టు ది నెంబర్ 9, ఫ్లేమ్ స్కానర్ టెస్ట్. వెన్ అండ్ టెస్టింగ్ ది ఫ్లేమ్ స్కానర్, ద ఫ్లేమ్ స్కానర్ సెన్సార్ ఈజ్ కవర్డ్ టు సిమ్యులేట్ ఏ ఫ్లేమ్ ఫెయిల్యూర్. అంటే ఆ పర్టికులర్ బర్నర్ కంట్రోల్ దగ్గర ఆ కంబస్షన్ చాంబర్ దగ్గర మనకి ఏదైనా ఫ్లేమ్ ఏదైనా ఫెయిల్ అయింది అనుకోండి, ఆగిపోయింది అనుకోండి, ఇమీడియట్ గా ఒక సెన్సర్ ని ఏర్పాటు చేస్తే, ఫ్లేమ్ స్కానర్ ని ఏర్పాటు చేస్తే అది అందరికీ డివైజింగ్ చేస్తుంది అనమాట, సెన్సర్ చేస్తుంది. ఓకే, అంటే ఇది ఒక నమోదు చేసే పరికరం. ఏదైనా ఫ్లేమ్ అనేది ఫెయిల్ అయితే అది నమోదు చేసుకొని అందరికీ అలర్ట్నెస్ చేస్తుంది అనమాట. దీన్నే ఫ్లేమ్ స్కానర్ టెస్ట్ అని అంటారు. కమింగ్ టు ది నెక్స్ట్, వాటర్ ట్రీట్మెంట్. వాటర్ ట్రీట్మెంట్ ఏంటి? వాటర్ మస్ట్ బి ట్రీటెడ్ ఫర్ సేఫ్టీ. మినరల్స్ కెన్ కాజ్ ఏ బిల్డప్ డిపాజిట్స్ అండ్ కాజ్ ద ఓవర్ హీటింగ్ ఆఫ్ ది బాయిలర్ పార్ట్స్. జనరల్ గా ఇది వాటర్ ట్యూబ్ బాయిలర్స్ ఉంటాయి కదా, అవి వాటర్ అనేది మన రివర్ వాటర్ వాడాలి. అది pH వాల్యూ 7 ఉన్న వాటర్ వాడాలి. సాల్ట్ వాటర్, సముద్రం వాటర్ పెట్టారనుకోండి, లోపల మనకు కరోజన్ వచ్చి ఆ పైప్ లైన్ ఎందుకు పనికి రాకుండా పోతాయి. సో pH లెవెల్ 7 ఉన్నా, అలాగని డ్రింకింగ్ వాటర్ కూడా అవసరం లేదు. pH లెవెల్ 7 ఉన్నా
వాటర్ అనేది మనం చేసామనుకోండి, మనకి ఆ పర్టికులర్ జిఐ పైప్ లైన్ లో ఇలాగా మనకు కరోజన్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ క్యారీ ఓవర్ అంటే ఏంటంటే చూడండి, క్యారీ ఓవర్ అకర్స్ వెన్ హై బాయిలర్ వాటర్ లెవెల్స్ కాజెస్ ద వాటర్ పార్టికల్స్ టు బి క్యారీడ్ ఇన్ టు ద స్టీమ్. అంటే చూడండి, వాటర్ లెవెల్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టీమ్ తో పాటు వాటర్ పార్టికల్స్ కూడా వెళ్ళిపోవడాన్ని క్యారీ ఓవర్ అని అంటారు. ఇది చాలా ప్రమాదకరం. స్టీమ్ తో పాటు వాటర్ వెళ్ళిపోయింది అనుకోండి, మన టర్బైన్ యొక్క బ్లేడ్స్ మీద ప్రభావం పడుతుంది. మన టర్బైన్ అనేది రోటరీ ఎక్విప్మెంట్ కదా, దాని యొక్క బేరింగ్స్ మీద ప్రభావం చూపెడతాయి. నెక్స్ట్ బాటమ్ బ్లో డౌన్ అంటే డ్యూరింగ్ బాటమ్ బ్లో డౌన్ ద బాయిలర్ షుడ్ బి అండర్ లైట్ లోడ్ అండ్ ది వాటర్ లెవెల్ షుడ్ బి ది అట్ నార్మల్ ఆపరేటర్ వాటింగ్ లెవెల్. ఓకే, రైట్. అంటే ప్రెషర్ లెవెల్స్ ని తగ్గించడాన్ని బాటమ్ బ్లో డౌన్ అంటారు. నెక్స్ట్ స్టీమ్ వాల్వ్ పర్పస్ ఏంటంటే ఇట్ థ్రోటిల్స్, అంటే ఇది రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫ్లోని. స్టీమ్ వాల్వ్స్ ఆర్ ఓపెన్ స్లోలీ అండ్ గ్లౌజెస్ ఆర్ వార్న్ టు ప్రివెంట్ బర్న్స్. ఇది ఎందుకంటే కంపల్సరీగా హ్యాండ్ గ్లౌజెస్ వేసుకోవాలి. ఎందుకంటే స్టీమ్ ప్రెషర్ 70 బార్ ఉంటే టెంపరేచర్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ గ్లౌజెస్ వేసుకొని స్టీమ్ వాల్వ్ అనేది ఆపరేట్ చేయాలి. నెక్స్ట్ హ్యాండ్ హోల్డ్ కవర్స్ ఎప్పుడు మనం సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేసే ముందు, బాయిలర్ షట్ డౌన్ అయిన తర్వాత బాయిలర్ ఇన్స్పెక్టర్ దూరి మన సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేయడానికి హ్యాండ్ హోల్డ్ కవర్స్ వాడతారు. మ్యాన్ హోల్ అండ్ హ్యాండ్ హోల్డ్ కవర్స్ ఆర్ రిమూవ్ టు ప్రొవైడ్ యాక్సెస్ టు ది బాయిలర్ పార్ట్స్ డ్యూరింగ్ బాయిలర్ ఇన్స్పెక్షన్. తర్వాత బాయిలర్ ఇన్స్పెక్షన్, బాయిలర్ ని తనిఖీ చేయడం. ఆల్ ఇంటర్నల్ సర్ఫేసెస్ ఎక్స్పోజ్డ్ టు ది క్లీన్డ్ ప్రియర్ టు ది బాయిలర్ ఇన్స్పెక్షన్. ఇంటర్నల్ సర్ఫేసెస్ అన్ని క్లియర్ గా క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేసిన తర్వాత బాయిలర్ ఇన్స్పెక్టర్ వచ్చి తనిఖీ చేస్తాడు, లోపల ఇంటర్నల్ సర్ఫేస్ ఎలాగుంది, ఏం చేయాలి, మన మెయింటెనెన్స్ ప్రొసీజర్ మనకి ఏ రకంగా చేయాలన్నది ఆ బాయిలర్ ఇన్స్పెక్టర్ అనేవాడు వచ్చి మనకి డిసైడ్ చేస్తారు. అంటే జనరల్ గా బాయిలర్స్ 6 to 7 months యూనిట్ ఆపరేషన్ అవుతే 4 to 5 months మెయింటైన్ చేయాలండి, అప్పుడే మళ్ళీ రెడీ అవుతుంది అనమాట. కంటిన్యూస్ గా 366 రోజులు బాయిలర్ ని ఆపరేట్ చేయరు. 7 months 8 months యూనిట్ ఆపరేషన్ అయితే 4 to 5 months బాయిలర్ డ్రై స్టోరేజ్ ప్రొసీజర్ ఉంటుంది. అలా డ్రై స్టోర్ ప్రొసీజర్ చేసే ముందు బాయిలర్ ఇన్స్పెక్షన్ చేయడం అనేది మ్యాండేటరీ. పంప్ చెప్పండి. నెక్స్ట్ పంప్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పంప్? టు పంప్ ది వాటర్. Pumps should be checked periodically to ensure a proper bearing temperature and checked for any unusual vibrations. So do not wear loose clothing around the pots. ఇది పంప్ రన్ అవుతున్నప్పుడు ఏ రకమైన వైబ్రేషన్స్ అవ్వకూడదు. ఇక్కడ లూజ్ క్లాతింగ్ వేసుకుని వెళ్ళకూడదు, ఎందుకంటే కార్టిన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అయ్యే ఆస్కారం ఉంది. స్టీమ్ ట్రాప్, ఇది స్టీమ్ ట్రాప్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్టీమ్ ట్రాప్? ఆ స్టీమ్ లో ఉండే వాటర్ పార్టికల్స్ మన లాక్ ఉంటుంది. Steam traps are checked for proper operation when determining the cause of steam bounded feed water pump. నెక్స్ట్ మన ప్రొటెక్టివ్ క్లాతింగ్, అంటే సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ బాయిలర్ ని కొన్ని కెమికల్స్ తోటి ఫీడ్ చేస్తారు, అప్పుడు సరైన ప్రొటెక్టివ్ క్లాతింగ్ వేసుకోవాలి. ఏ ఫేస్ షీల్డ్ అలాంగ్ విత్ సేఫ్టీ గ్లాసెస్ ప్రొవైడ్స్ ఐ ప్రొటెక్షన్ వెన్ వర్కింగ్ విత్ ఫీడ్ వాటర్ కెమికల్స్. ఓకే, నెక్స్ట్ ఫైర్ సేఫ్టీ ప్లాన్. కంపల్సరీగా ఇందులో ఫైర్ హజార్డ్స్ జరుగుతాయి కాబట్టి ఫైర్ సేఫ్టీ ప్లాన్ అనేది మ్యాండేటరీ. ఏ ఫైర్ సేఫ్టీ ప్లాన్ ఇన్క్లూడ్స్ ది లొకేషన్ ఆఫ్ ది ఫైర్ అలారమ్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ద మెయిన్ ఎలక్ట్రికల్ బ్రేకర్ ఎక్కడుంది, ద మెయిన్ అండ్ ఎగ్జిట్స్ ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ ది ఫెసిలిటీ. అంటే ఫైర్ అలారమ్స్ ఎక్కడున్నాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్ లొకేషన్, ఎలక్ట్రికల్ బ్రేకర్ ఎక్కడ మెయిన్ పవర్ షట్ డౌన్ చేయాలి దాని యొక్క లొకేషన్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ యొక్క లొకేషన్స్ ఇందులో ఉంటాయన్నమాట. కమింగ్ టు ది కెమికల్ సేఫ్టీ, ఇందులో జనరల్ గా కొన్ని కెమికల్స్ వాడతారు, అవి నాక్సియస్ కెమికల్స్. మెయింటైన్ చేసేటప్పుడు ఆ డ్రై స్టోరేజ్ ప్రొసీజర్ చేసేటప్పుడు కొన్ని కెమికల్స్ వాడతారు, అది వాడినప్పుడు కెమికల్ రిలేటెడ్ ట్రైనింగ్ కూడా అవ్వాలి. కంటైనర్స్ దట్ కంటైన్ హజార్డస్ మెటీరియల్స్ మస్ట్ బి లేబుల్డ్, ట్యాగ్డ్ ఆర్ మార్క్డ్. అవి హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేసావా, ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేసావా, దానికి అనుగుణంగా లేబులింగ్ చేయాలి అని అంటున్నాడు.
నెక్స్ట్ వన్ లాక్అవుట్ టాగ్అవుట్. అంటే మన ఏదైనా ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు బాయిలర్కి శక్తినిచ్చే పరికరాలన్నీ లాక్అవుట్ ట్యాగ్అవుట్ చేయాలి. ద లాక్అవుట్స్ అండ్ ట్యాగ్అవుట్స్ ఆర్ అప్లైడ్ టు ది ఎక్విప్మెంట్ టు ప్రివెంట్ ఇంజురీ ఫ్రమ్ ది ఎనర్జైజ్డ్ సర్క్యూట్స్ అండ్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ డ్యూరింగ్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్. ఓకే, నెక్స్ట్ accident report. Accident report. An accident report detail facts about an accident in the facility and required for insurance claim. జనరల్ గా బాయిలర్ రూమ్ లో ఏదైనా ప్రమాదాలు జరిగితే అన్ని అన్సేఫ్ కండిషన్స్ కిందే అప్లై చేసి ఇన్సూరెన్స్ కాంపన్సేషన్ అనేది అప్లికబుల్ అయ్యేటట్టు ఉంటుంది. ఓకే, ఇవ్వండి ఈ 22 పాయింట్స్ అన్నవి సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆర్ టెస్ట్ ప్రొసీజర్ క్వశ్చన్స్ అడిగినా మీరు ఈ 22 పాయింట్స్ రాస్తే యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఓకే, మెయిన్ హెడ్డింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బాయిలర్ టెస్ట్ ప్రొసీజర్ ఆర్ క్రిటికల్ పాయింట్స్ రిలేటెడ్ విత్ సేఫ్ మోడ్ ఆఫ్ ఫైర్ ట్యూబ్ బాయిలర్ ఆపరేషన్. ఇదండి బాయిలర్ రూమ్ హజార్డ్స్. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. స్టార్టింగ్ టాపిక్ అర్థమైంది కదా మీకు? బాయిలర్ కాంపోనెంట్స్ అందరికీ అర్థమైందా? స్టార్టింగ్ బాయిలర్ కాంపోనెంట్స్ చెప్పాను కదా ఇంట్రడక్షన్, అది అందరికీ అర్థమైందా? రైట్, అది రెండోసారి చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే వాయిస్ క్లియర్ గా లేదన్నారు కాబట్టి అది ఇంకొకసారి చెప్పడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ సెషన్ టాపిక్ లో. ఇప్పుడు టైం లేదు మనకి. ఓకే, ఇంకా 1 minute ఉంది. సో మీరు ఇది బాయిలర్ రూమ్ హజార్డ్స్ రాయాలి, డెఫినేషన్ ఆఫ్ ది బాయిలర్ రాయాలి, అండ్ బాయిలర్ టెస్ట్ ప్రొసీజర్స్ అని చెప్పి టోటల్ 22 పాయింట్స్ రాశారంటే యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. సబ్ పాయింట్స్ రాస్తే మంచిది, రాకపోయినా దట్ డజంట్ మ్యాటర్. ఓకే, కమ్యూనికేషన్ ఈజ్ క్రిటికల్. బాయిలర్ లాక్ షీట్ మెయింటైన్ చేయాలి, వాటర్ లెవెల్ మెయింటైన్ చేయడం, ట్రైకాక్స్ యొక్క ఫంక్షన్స్ చూడడం, వాటర్ కాలమ్ అండ్ గేజ్ గ్లాస్ బ్లో డౌన్, 6 సేఫ్టీ వాల్వ్, 7th సేఫ్టీ వాల్వ్ టెస్ట్, 8 బర్నర్ కంట్రోల్ సిస్టమ్, 9 ఫ్లేమ్ స్క్రానర్ టెస్ట్, 10 వాటర్ ట్రీట్మెంట్, 11 క్యారీ ఓవర్, 12 బాటమ్ బ్లో డౌన్, 13 స్టీమ్ వాల్స్, 14th హ్యాండ్ హోల్డ్ కవర్స్, 15 బాయిలర్ ఇన్స్పెక్షన్, 16 pumps and other equipments, 17 steam traps, 18 protective clothing, 19 fire safety plan, 20 chemical safety, 21 lockout to tagout, 22 accident reports. That's all. సింపుల్, ఒక్కొక్క పాయింట్ తోటి ఇచ్చాను. మీరు ఇలాగ ఎగ్జామ్ లో అప్లై చేయండి, జస్ట్ యూ విల్ గెట్ ద ఫుల్ మార్క్స్. ఇంకా డెప్త్ ఉంటుంది మనకి అవన్నీ